హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే రేపటి నుండి ఆధార్ కార్డులు ఇక అవసరం అయితే లేదు. అయితే మనకు ప్రభుత్వం నుండి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఆ అప్డేట్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని తప్పనిసరిగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి మీకు ప్రతిరోజు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ అనేది మీకు ప్రూఫ్ అనేది చూపించాలి కాబట్టి, సో ఆ నోటిఫికేషన్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన అయితే స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే హోటళ్లలో ఇకపై ఆధార్ కాపీ అవసరం లేదు. సో వెరిఫికేషన్ పేరుతో హోటళ్లలో, ఈవెంట్లలో మనకు నిర్వాహకులు కస్టమర్ల ఆధార్ కాపీలను తీసుకోవడంపై ఉడాయ్ యుఐడిఏఐ ఉడాయ్ అయితే మనకు ఇక్కడ మనకు కొత్త రూల్ అయితే తీసుకొని వచ్చింది. అయితే క్యూఆర్ కోడ్ స్కానింగ్ లేదా ఆధార్ యాప్ ద్వారా వెరిఫై చేసేలా మార్పులు అయితే చేయబోతుంది. సో ఆధార్ వెరిఫికేషన్ కోరే హోటళ్ల రిజిస్ట్రేషన్లో తప్పనిసరి అయితే చేసింది. యూజర్ ప్రైవసీకి, డేటాకు రక్షణ కల్పించేందుకే ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా ఈ దిశలో అడుగులైతే వేస్తుంది ఉడాయ్. అయితే దీంతో జియో ఇతర హోటళ్లలో గదులు బుక్ చేసుకునే వారికి ఉపశమనం అయితే కలగబోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో మనము ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు ఎవరో వచ్చినా కానీ, మనం ఎక్కడికైనా వేరే ప్లేస్లో వెళ్ళినా కానీ తప్పనిసరిగా హోటల్లో మనం ఏంటంటే స్టే చేయాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డులు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక నుండి ఈ ఆధార్ కార్డులు వీళ్ళు తీసుకొని ఈ విధంగా ఏదంటే దుర్వినియోగం చేస్తుంటారు. అంటే మన యొక్క ఇన్ఫర్మేషన్‌ను వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నట్టుగా మనకు కూడా అయితే గుర్తించారు. సో దీని కారణంగా ఏందంటే, సో మన యొక్క ప్రైవసీ ఏదైతే ఉందో, మన యొక్క మనకు ఏదైతే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయో వాళ్ళకి ఇచ్చే విధంగా కాకుండా, సో ఉడాయ్ అయితే మనకు ప్రైవసీని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇక నుండి మనం ఏంటంటే స్కాన్ చేసి మనం అయితే సబ్మిట్ చేస్తే, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనకు అయితే రూమ్ అనేది ఇచ్చే విధంగా అయితే మనకు కేంద్ర ప్రభుత్వం నుండి ఈ రూల్ అనేది తీసుకురాబోతున్నారు. సో ఈ రూల్ అనేది తీసుకొని వస్తే కనుక చాలా వరకు మంచిది అని చెప్పేసి, ఇప్పుడు ఉన్నటువంటి ఆధార్ కార్డుల యొక్క స్కామింగ్ కానివ్వచ్చు, సో ఇలాంటివన్నీ మనకు ప్రొటెక్షన్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా అయితే ఉడాయ్ అయితే చెబుతున్నారు. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.